నార్మల్ కౌంట్ ఉన్న వాళ్ళకి జీరో కౌంట్ ఉన్న వాళ్ళకి మధ్యలో కేటగిరీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే నార్మల్ కౌంట్ మనకి 15 to 40, 15 to 50 మిలియన్ పర్ ఎంఎల్ అయితే కనుక ఇంతకంటే తక్కువ కౌంటు, దానికంటే తక్కువ క్వాలిటీ ఉన్న స్పర్మ్తోని ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ. అండ్ వచ్చినా కానీ అలాంటి ప్రెగ్నెన్సీస్లో మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమందిలో స్పర్మ్ కౌంట్ మరీ తక్కువ ఉంటుంది, 5 మిలియన్, 3 మిలియన్, 2 మిలియన్ అలా ఉంటుంది. వాళ్ళలో ఈవెన్ ఐవీఎఫ్ చేయడం కూడా కష్టమే. ఎందుకు అంటే ఎప్పుడైతే క్వాంటిటీ పరంగా స్పర్మ్ తక్కువ ఉంటుందో క్వాలిటేటివ్గా కూడా స్పర్మ్ యొక్క దాని క్వాలిటీ చాలా పూర్గా ఉంటుంది. సో స్పర్మ్ క్వాంటిటీ ఇంపార్టెంటే, స్పర్మ్ క్వాలిటీ ఇంపార్టెంటే. సో స్పర్మ్ క్వాలిటీ అంటే దాని మొటిలిటీ, అంటే స్పర్మ్లో కదలిక, వీర్యకణాల యొక్క కదలిక, దాని మార్ఫాలజీ అంటే స్పర్మ్ యొక్క ఆకారం. ఎలాగైతే మనం ఒక నార్మల్ మనిషిని ముక్కు, చెవులు, కళ్ళు, కాళ్ళు అన్నీ ఉన్నవాడిని నార్మల్ అంటామో, అలాగే స్పర్మ్కి కూడా ఒక 4-5 భాగాలు ఉంటాయి. అవన్నీ ఉన్న స్పర్మ్నే మనం నార్మల్ స్పర్మ్ అంటాం. సో ఇలాంటి నార్మల్ స్పర్మ్స్ తన సిమెంట్ శాంపుల్లో ఎన్ని ఉన్నాయి, వాటి కదలిక ఎలా ఉంది, అండ్ వాటి కౌంట్ అవుతుంది. ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకొని ఒక పేషెంట్ యొక్క ఫర్టిలిటీ పొటెన్షియల్ని, అంటే అతని సంతానం వచ్చే అవకాశాన్ని మనం పరిగణిస్తాం. సో ఇలా జీరో కౌంట్ కాకుండా, నార్మల్ కౌంట్ కాకుండా ఈ మధ్యలో ఉండే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది వస్తుంటారు క్లినిక్కి. సో వాళ్ళలో మ్యాక్సిమం మనం అందరికీ లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పేస్తాం. ఎలాగా టైంకి భోజనం చేయడం, టైంకి నిద్రపోవడం, రాత్రిపూట నిద్రపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటివి అలవాట్లు ఉంటే కనుక వాటిని మానుకోవడం, స్ట్రెస్కి గురవకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం, ఆర్ స్ట్రెస్ని హ్యాండిల్ చేసే విధంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవడం, డైలీ ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం. ఇవన్నీ కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ అని మెడిసిన్స్ ఇస్తుంటాం. బట్ ఏ మాట కామాట యాంటీ ఆక్సిడెంట్స్ మెడిసిన్స్ కంటే కూడా జీవనశైలి, లైఫ్ స్టైలే చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఈ పేషెంట్స్కి మన వారికోసిల్ సమస్య ఉంటే దాన్ని మనం ఆపరేట్ చేయడం, ఇవన్నీ కాకుండా ఈ పేషెంట్స్ యొక్క పార్ట్నర్ని కూడా మనం ట్రీట్ చేయడం. సో వీటన్నిటిని మనం హోలిస్టిక్ అప్రోచ్తో, అంటే అన్నిటిని మనం కాంప్రిహెన్సివ్గా మేనేజ్ చేస్తూ పోతుంటే ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్తో, మెడికల్ మేనేజ్మెంట్తో ఇలాంటి కేటగిరీ పేషెంట్స్ కూడా నార్మల్ ప్రెగ్నెన్సీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలా అవ్వని పక్షాన నెక్స్ట్ మనం వాళ్ళకి ఇచ్చే ఆప్షన్ ఐయుఐ. ఐయుఐ ఈజ్ మోర్ న్యాచురల్ అండ్ ఎక్స్పెన్సెస్ పెద్దగా ఉండవు కాబట్టి ఐవీఎఫ్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి మధ్యలో ఉంటుంది కాబట్టి మనం దీన్ని కొంతమంది సజెస్ట్ చేయొచ్చు. బట్ ఇలాంటి పేషెంట్స్ కూడా కొద్ది స్పర్మ్స్లో కదలిక బాగుంటుందని మనం చెప్పగలం. అది కాకుండా నెక్స్ట్ స్టెప్కి వెళ్తే కనుక ఐవీఎఫ్ఏ.